నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయిబాబా పిలిచిన పలికే దైవంగా ద్వారకామాయి నివాసిగా ఎంతో మంది భక్తుల పూజలు అందుకుంటున్న దేవుడు. కొద్ది రోజులుగా సాయిబాబా దేవుడు కాదంటూ ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. షిరిడీ సాయి భక్తులు స్వరూపానందపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయిబాబాని స్వరూపానంద భూతంతో పోల్చగా ఆయన్ని పిచ్చాస్పత్రిలో చేర్పించాలంటూ సాయినాథునిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ భక్తులు మండిపడుతున్నారు. గత కొద్ది రోజులుగా షిరిడీ సాయిబాబా పైన ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో షిరిడీ సాయిబాబా దేవుడు కాదని, తెలుగు రాష్ట్రాల్లో సాయి పేరు మీద భూతాన్ని పూజిస్తున్నారని స్వరూపానంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వరూపానంద స్వామి చేసిన వ్యాఖ్యలపై సాయి భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం వద్ద భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్వరూపానందను పిచ్చాస్పత్రిలో చేర్చాలంటూ సాయిబాబా భక్తులు నినాదాలు చేశారు. అసలు సాయిబాబా ఎవరు? దేవుడా, యోగీశ్వరుడా, అవతార పురుషుడా? ఎవరు ఎలా పిలిచినా ఆయన మాత్రం భక్తులను ఆదుకునేందుకు భూమిపై వెలసిన ప్రత్యక్ష దైవం. ఆధునిక యుగంలో మనుషుల మధ్య నడయాడి శ్రద్ధా సబూరి అనే సన్మార్గాలను బోధించిన ఏకాదశ అవతారం. ఒప్పుకుంటామనుకున్నావా? నేనే కాదు, ఒక్క మహిళ తీసుకెళ్లి నిర్బంధిస్తావు, కానీ వేల మంది మహిళలు వెనకలున్న లక్షల మంది మహిళల్ని ఏమీ చేయలేవు. మేము మాత్రం దీన్ని ఖండిస్తున్నాం. అసంఘటితమైన చర్య కాదా? మరి స్వరూపానంద యొక్క శిష్యులు మరి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారా? ఇందు మూలంగా నేను మా శ్రీ ద్వారకామాయి సాయిబాబా పీఠం ద్వారా షిరిడీ దిల్సుఖ్ నగర్ షిరిడీ సాయిబాబా సంస్థ ట్రస్ట్ ద్వారా స్వరూపానందకి, గోవిందానందకి నేను సవాల్ విసురుతున్నా. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే మాతో పాటు సవాల్కి రండి. సాయిబాబా దేవుడా కాదా అని చెప్పడానికి ఆయనెవరంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాముడు, శ్రీకృష్ణుడు ఇలా దేవుళ్లను ఆయన చెబితేనే పూజిస్తున్నామా అని సాయిబాబాపై స్వరూపానంద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని సాయి భక్తులు హెచ్చరిస్తున్నారు. సాయిబాబా దేవుడా కాదా? గత 3-4 నెలల నుంచి ఈ అంశానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్న పరిస్థితే. గతంలో ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద శిష్యులు ఈ అంశానికి సంబంధించి సాయిబాబా దేవుడు కాదంటూ ఆరోపించడం, ఆ తర్వాత దేవుడని నిరూపిస్తానంటూ కొంతమంది స్వామీజీలు బహిరంగంగా చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసరడం, అలా సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తూ వచ్చాయి. ప్రస్తుతం ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంలో కూడా స్వరూపానంద స్వయంగా సాయిబాబా దేవుడు కాదు, భూతం అంటూ వ్యాఖ్యానించడం, దీనికి సంబంధించి భక్తుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవడం, స్వరూపానందను పర్యటించబోమని వారందరూ ప్రతిఘటించడం, ఇటువంటి అంశాలన్నీ 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో సాయిబాబా దేవుడా కాదా, అసలు ఈ చర్చ అవసరమా? ఈ అంశం గురించే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సాయి తత్వ ప్రచారకులు శ్రీ సాయిదాస్ గారు, అదేవిధంగా సాయి భక్తురాలు సాయి వాహిని గారు. మరి కాసేపట్లో మనకు దర్శనం సంపాదకులు ఎంవీఆర్ శర్మ గారు, అదేవిధంగా సీతారామయ్య గారు కూడా చర్చలో జాయిన్ కాబోతున్నారు. సార్ నమస్కారం. సాయి వాహిని గారు అండ్ సాయిదాస్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా సాయి వాహిని గారు, గతంలో కూడా మనం ఇదే అంశం గురించి చర్చించాం. సాయిబాబా దేవుడా కాదా ఈ అంశం గురించి అసలు చర్చకు అవసరం లేదేమో అనుకునే పరిస్థితి నుంచే మళ్ళీ ఈ డిస్కషన్ పడుతోంది. ఒక వివాదము, మళ్ళీ విమర్శలు, ప్రతి విమర్శలు ఇటువైపు వెళుతున్న పరిస్థితి. ప్రస్తుతం సాయి భక్తురాలిగా స్వరూపానంద వ్యాఖ్యల్లో మీకున్న అభ్యంతరం ఏంటి? నిజంగా సాయిబాబా దేవుడా కాదా అనేది ఎవరు మళ్ళీ ప్రత్యేకించి పనిగట్టుకొని నిరూపించాల్సిన అవసరం కానీ లేదు. ఎందుకంటే సాయిబాబా దేవుడే అనేది ఈరోజు పూజ్య పీఠాధిపతి గారు మాట్లాడుతున్నట్టు కొన్ని కోట్ల మంది అనుభవించి వారు దేవుడే అని నిర్ధారించి పూజిస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు కాదు. బాబా గారు 2 సంవత్సరాలు అయితే మహాసమాధి అయి 100 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. 98 సంవత్సరాలుగా బాబా గారు శరీరంతో అంతకుముందు 60 సంవత్సరాల పాటు షిరిడీలో ఉన్నారు. అంటే ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది అనుభూతి చెంది బాబా దేవుడే అని, అంటే వీళ్ళందరికీ విఘ్నత లేక పూజిస్తున్నారా? ఈ రోజు ఈయన పనిగట్టుకొని పొరుగు రాష్ట్రాల నుంచి ప్రతి రాష్ట్రం తిరుగుతూ ప్రతి ఇంట్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఒక భూతాన్ని కొలుస్తున్నారు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలు పిచ్చివాళ్ళ, పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి మరీ ఇక్కడ ఉండే వాళ్ళని అవహేళన చేయడం, అది ముందు నాకు చాలా అభ్యంతరకరంగా. ఇక్కడున్న వాళ్ళని కాదు, ఎక్కడున్నా సరే సాయిని పూజించడం అనేది హిందూ ధర్మ వ్యతిరేకం అనేది ఆయన చెప్తున్నమాట.
ఆ పీఠానికి కూడా కొంత విలువ ఉంది కదా, ఆ పీఠాధిపతిని మనం గౌరవించిన అవసరం లేదా అనేది ఒక ప్రశ్న వస్తోంది. తప్పకుండా పీఠాధిపతిని, హిందూ ధర్మాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి పీఠాధిపతికి పూర్తి స్వాగతం పలికాం. హైదరాబాద్లో మేమందరం మద్దతు పలికాము. ఆయన సభ పెట్టుకుంటే చక్కగా ఎలాంటి గొడవలు చేయకుండా కూడా, లేకపోతే మా బాధని ఎంత బాధ ఉన్నా సరే ఆయన వ్యాఖ్యలు చేసేంత వరకు మేము వేచి చూసాము. ఆయన ఎన్ని ప్రదేశాల్లో వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నా మేము ఓర్పు పట్టాము. ఇప్పటికి ఒక్కసారి కాదు, ఈ విధంగా 6-7 సార్లు వ్యాఖ్యలు చేసినా కూడా సాయి భక్తులందరూ ఓపిక పట్టారు. ఎందుకంటే పీఠాధిపతి గారు చెప్పినట్లే, ద్వారకా పీఠాధిపతి గారు చెప్పినట్లే మెజారిటీ హిందువులు ఈరోజు సాయిబాబాను పూజిస్తున్నారు. ఎందుకు? సాయిబాబా కుల మతాలకి అతీతమైన ఒక మానవత్వం, ఒక ప్రేమతత్వం, అటువంటి ఉన్నతమైన మనస్థితిలో ఉన్నారు కాబట్టే ఈరోజు కుల మతాలకు అతీతంగా అందరూ పూజిస్తూ ఉన్నారు. ఉన్న వాళ్లలో మెజారిటీ హిందూ మతంలో పుట్టిన వాళ్ళు కాబట్టే ఆయన ఇన్ని వ్యాఖ్యలు చేసినా ఈ గడ్డ మీద ఇంకా స్వతంత్రంగా తిరుగుతూ ఇంకా వ్యాఖ్యలు చేయగలుగుతున్నారు. ఇదే వ్యాఖ్యలు ఆయనంత సమాజాన్ని ఉద్ధరించదలుచుకుంటే ఇంకెవరి మీదైనా చేసి ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతారా? సాయిదాస్ గారు, సాయిబాబా దైవం కాదు అనేది స్వరూపానంద గారు చెప్తున్నమాట. దైవం అని మీరు ఎలా చెప్తారు? సాయిరామ్, మొట్టమొదట ఈ యొక్క మంచి చర్చను మంచి సమయంలో ప్రారంభించినటువంటి భారత్ టుడే స్టూడియో వారికి, ముఖ్యంగా నాకెంతో గౌరవనీయులు పూజనీయులైనటువంటి శ్రీ పరిపూర్ణానంద స్వామి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ స్టూడియోలో ఈ సమయంలో ఇక్కడ కూర్చొని నా గురుదేవుడైనటువంటి సాయినాథన్ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే ఓకే, వారు విమర్శిస్తున్నారు, పొగుడుతున్నారు, ఏదో ఒక సందర్భంగా బాబా గారి గురించి ఇన్ని కోట్లాది మంది సాయి భక్తులకు చెప్పే అవకాశం కలుగుతుంది మనకు. అదొక గొప్ప ఆనందం. బాబా గారు దేవుడా అంటే ఎలా ఉంటుందంటే, సూర్యుడికి ప్రకాశం ఉంటుందా అని అడిగితే అది ఎంత నవ్వులాటగా ఉంటుందో అలా ఉంటుందండి. సూర్యుడు ప్రకాశంగా ఉంటుందా అని అడిగితే ఏం చెప్తారు? ఓకే, ఎందుకంటే కోట్లాది మంది సాయి భక్తు, ప్రపంచమంతా ఆయన్ని దేవుడని అంగీకరించింది. కొత్తగా మేము ప్రచారం చేయడానికి రావట్లా, బాబా దేవుడిని ప్రచారం చేయడానికి మేము రావట్లా. ప్రజలంతా కోట్లాది మంది ఆయన దేవుడని ఆరాధిస్తూ ఉంటే ఆయన దేవుడు కాదని వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు. సో బాబా సూర్యుడు లాంటి వాడు, సూర్యుడికి ఎలా ప్రకాశం ఉందని చెప్పడం అవసరం లేదో బాబా దేవుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. సాయి భక్తులకు కూడా ఈ సందర్భంగా తెలియజెప్పింది ఏంటంటే, మనందరికీ ఆధారిత గ్రంథం ఇది, ప్రతినిత్యం పారాయణ చేసే గ్రంథం. చాలా మంది సాయి భక్తులు కూడా పొరపాటున ఏమంటారంటే, బాబా తాను దేవుడు అని ఎప్పుడు చెప్పలేదు అంటాడు. ఈ సందర్భంగా మీ అందరికి సచ్చరిత్ర ఆధారంగా నేను చెప్తున్నాను. మీరెక్కడ ఉన్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేను అందరి హృదయములా పాలించువాడను, అందరి హృదయముల్లో నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవగోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడును నేనే, సృష్టి స్థితిలయకారకుడును నేనే. ఓకే, ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాన్ని మళ్ళీ పలికినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే బాబా గారండి. బాబా స్వయంగా దైవం అని చెప్పాడు. కేవలం దైవం అని చెప్పినంత మాత్రం దైవం కాలేరు, దైవానికి ఉన్న లక్షణాలు కూడా ప్రదర్శించగలాలి. ఓకే, అది ఆయన సర్వం ప్రదర్శించాడు కాబట్టి. ప్రస్తుతం దర్శనం పత్రిక సంపాదకులు ఎంవీఆర్ శర్మ గారు ప్రస్తుతం మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు. శర్మ గారు నమస్కారం, స్వాగతం. శర్మ గారు, స్వరూపానంద గారు ఈ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారికి కూడా మీరు ఆతిథ్యం ఇచ్చారు, ఇక్కడ సభకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. స్వరూపానంద సరస్వతి గారు ఒక ద్వారకా పీఠాన్ని అధిరోహించిన పీఠాధిపతులుగా వారు హిందువుల మనోభావాలని రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న వస్తోంది. మీరేం చెప్తారు? హిందువుల మనోభావాలు అనేది నేను అంగీకరించనండి. హిందువులు మొత్తం కూడా ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళంతా హిందువులు. సనాతన ధర్మం మనకు మన యొక్క ఈ ఆస్తిక మహాశయులందరూ కూడా, భారతీయులందరూ కూడా పాటించినటువంటి ఒక ధర్మం. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మిగతా మతాల కన్నా ముందు నుంచి మన సనాతన ధర్మం ఉంది. 2000 ఏళ్ల క్రితం పైననే ఆదిశంకరాచార్యులు ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హిందూ మతంలో
ఒక రకమైనటువంటి భావసారూప్యత కలిగినటువంటి వైష్ణవ శైవ అవన్నిటినీ కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి ఆగమాలను వారు ప్రతిపాదించారు. ఆ రోజు శంకరాచార్యులు ఆసేతు హిమాచలం కాశీ నుంచి కన్యాకుమారి వరకు వారు పర్యటించి సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేయడంలో, అద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తేవడంలో అనేక మంది పండితులు, అప్పుడున్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు కూడా అనేక సంవాదాలు జరిగాయి. అప్పుడు కూడా ఇంతకన్నా ఘోరమైనటువంటి వారిని సంవాదాలతో చేశారు. అయినప్పటికీ కూడా ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఎట్టకేలకు అంగీకరించి అప్పుడు ఆ సనాతన ధర్మంలో ఎవరైతే ఆచార్యులుగా ఉండి భారతదేశంలో 4 వైపులా 4 వేదాలకు ప్రతిరూపాలుగా ఈ సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తారో, ఆచంద్ర తారార్కం ఈ ధర్మాన్ని విలసిల్లేలా చేస్తారో వారిని నియమించుకొని అటు ఉత్తరాదిన బదరి, పశ్చిమాన ద్వారక, తూర్పున పూరి, దక్షిణాన శృంగేరి పీఠాలను స్థాపించారు. 2000 ఏళ్లకు పైగా అవిచ్చిన గురు పరంపర సాగుతోంది. ఇప్పుడు ఈ 2 పీఠాలకు కూడా స్వరూపానంద సరస్వతి స్వామి వారు జగద్గురువు. ఆ జగద్గురువు యావత్తు హైందవులకు జగద్గురువు అండి. యావత్తు హైందవులకు జగద్గురువు. ఆయన 80 ఏళ్ల పాటు కాషాయ వస్త్రాన్ని ధరించారు. 80 ఏళ్లుగా యావత్తు హైందవులందరూ కూడా ఉత్తరాదిన రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు మోకరెల్లి వాళ్ళని చేస్తున్నవారు. సనాతన ధర్మంలో ఆదిశంకరులు ఏది చెప్పారో ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు. ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా ఏ విధమైనటువంటి ఎవరిని మనోభావాలకు లేదు. హిందూ సోదరులకు మనకు మూలం సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఏదైతే ఆదిశంకరులు చెప్పారో ఆయన కూడా అదే చెప్తున్నారు. ఆయనే కాదు, శృంగేరి జగద్గురువులు అదే సనాతన ధర్మం చెప్తారు, పూరి జగద్గురువులు అదే చెప్తారు, మన పరిపూర్ణానంద స్వామి అదే సనాతన ధర్మం చెప్తారు. ఏ యతి అయినా కూడా సనాతన ధర్మాన్ని వ్యవహరించే ప్రతి యతీశ్వరుడు అదే. శర్మ గారు, ఒకే ఒక ప్రశ్న. స్వరూపానంద గారు వారు జగద్గురువుల స్థానంలో ఉండి హిందువులకు సంబంధించి ముఖ్యంగా ఈ అంశానికి వస్తే సాయిబాబా దేవుడు కాదు అనే ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని టీవీ స్క్రీన్ల ముందుకు వచ్చి మరి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది సమంజసమా అనే ఒక ప్రశ్న వస్తోంది. జగద్గురువుల స్థానంలో ఉండి ఒక దైవత్వానికి సంబంధించి ఒకరు అనుకుంటున్న దేవుణ్ణి కించపరచడం సమంజసమా అని అంటున్నారు. కోట్లాది మంది మనోభావాలు అంటున్నారండి. మీరు ఎక్కడ సర్వే చేశారా? మీ దగ్గర ఉన్న ఆధారం ఉందా? నేను చెప్తాను. నేను 2 నెలలుగా జగద్గురువులు దక్షిణాదిన విజయయాత్ర వస్తున్నారంటే నేను గురువందనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. నేను ఇంతకుముందు శృంగేరి జగద్గురువులకు ఈ విధంగానే అదే లలిత కళాతోరణంలో గురువందనం ఏర్పాటు చేశాను. కంచి జయేంద్ర సరస్వతి స్వామి వారికి గురువందనం ఏర్పాటు చేశాను. సద్గురు శివానందమూర్తి గారికి చేశాను. కుర్తాళం పీఠాధిపతికి చేశాను. సనాతన ధర్మాన్ని ఎవరైతే దేశంలో పరివ్యాప్తం చేస్తున్న యతీశ్వరులను వారికి చేస్తున్నారు. 2 నెలల క్రితం నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని స్వామివారిను ఇక్కడ గురువందనంలో ఒక గురువు, మన యతీశ్వరులు ఎవరో గురువును మేము సత్కరించుకోవాలి, వారిని మన యతీశ్వరులను ప్రజలందరికీ కూడా, ఆస్తికులందరికీ కూడా నేరుగా వారి యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము, దర్శనం జరిగేలా ఒక వేదికను ఏర్పాటు చేశాను. 3 రోజులుగా కొన్ని ఛానళ్లు, ముఖ్యంగా ఒక ఛానల్ అయితే ఉద్రిక్త పరిస్థితి ఉంది, భయానకమైన పరిస్థితి ఉంది, వేలాది మంది దాడులు చేయబోతున్నారు, ఇక్కడ చాలా కఠినంగా ఉంది, మొత్తం పోలీసు పహారా ఉంది, నేను పాకిస్తాన్ ఏజెంట్లమా, దేశ ద్రోహులమా, సనాతన ధర్మం గురించినటువంటి ఒక యతీశ్వరుడికి గురువందనం కార్యక్రమం చేస్తుంటే భయానక పరిస్థితి ఉందని చెప్పడానికి 10 మంది లేరండి అక్కడ వేదిక ముందర. మా దగ్గర ఇద్దరు వచ్చారండి. సభ మొత్తలో 2 వ్యక్తులు వచ్చి ఆ సాయినాథుని గురించి జగద్గురువులు ఏదో ప్రస్తావించిన సందర్భంలో సాయినాథ్కి జై అని చెప్పి 2 చేస్తే వేలాది మంది వ్యతిరేకించారన్నారు. మీరు విజువల్స్ తెచ్చుకొని చూపెట్టండి, ఆ ఛానల్ వాళ్ళకి కానీ అంటున్న వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ లో ఈ స్వామి వచ్చి అయిన సందర్భంలో ఎంతమంది ఎన్ని చోట్ల నిరసన వ్యక్తం చేశారు, ఎన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు, ఎందరూ చేశారు, మీరు సర్వే చేసి చెప్పండి. ఒకసారి మీరు అడిగారు కాబట్టి ఒక జర్నలిస్ట్ గా, ఒక మీడియా ప్రతినిధిగా నాకు కూడా ఒక బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్న మాట ఒక చిన్న కంక్లూజన్ నా వరకైతే చెప్తాను. నేను మిగతా మతాలకు లేదు, ఒక నిమిషం ఆగండి. హిందూ ధర్మానికి సంబంధించి ఒక సనాతనమైన సంస్కృతి, సనాతనమైన ధర్మం, ఇదొక విశిష్టమైన ధర్మంగా భారతీయ సంస్కృతిని మనం ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో దీనిపైన అనేక ఆక్రమణలు, అనేక దాడులు జరిగిన తర్వాత ఈ సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని కొనసాగించాలి. కానీ ఇప్పుడు ఇదే ధర్మంలో ఈ కీచులాట, ఈ కొట్లాట, ఈ వివాదాలకు తావివ్వకూడదు కదా. ఈ తావివ్వడానికి కారణం ఏంటనే దగ్గరనే ఇప్పుడు అన్వేషణ స్టార్ట్ అవ్వాలి. నా మాట కొనసాగింపజేయాలి మీరు. నేను మధ్యలో ఆపారు. ఎందుకంటే వీరిలో నేను దైవత్వాన్ని చూస్తే వీళ్ళని పాదాభివందనం చేస్తా.
వీరి మనిషి అయినా దేవుడిగా భావించి నేను చేసుకుంటా. ఇంకా నచ్చితే వీరికి నేను ఒక మందిరం కట్టుకుంటా, నా ఇంట్లో కట్టుకుంటా, నా వ్యక్తిగత మందిరం కట్టుకుంటా. పురుషుల్లో పుణ్య పురుషులు, మహానుభావుల్లో అనేక మంది మహానుభావులు. అలా సాయినాథులు కూడా ఒక అతీంద్రియ, వారు ఏ మతమో, వారు ముస్లిమా, హిందువా, క్రిస్టియన్ అన్నకు సంబంధం లేదు. వారిలో మానవత్వం చూసినప్పుడు, వారిలో ఒక గురుత్వం చూసినప్పుడు వారి మందిరాలు కట్టుకుంటా. కానీ సనాతన ధర్మంలో ఉండేటువంటి దేవతలు, మనకు ఉండేటువంటి ఆ ఆగమ శాస్త్రంలో ఉండేటువంటి విధానాలు వేరు, నా గురువు వేరు. నాకు నచ్చాడు కనుక నేను ఏదైనా చేసుకుంటా, ఇంకెవరైనా ఏదైనా చేసుకోవచ్చు. దానికి దీనికి లెంకగట్టి హిందూ మనోభావాల్లో హిందువుల మధ్య చిచ్చు పెట్టి నేను సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే సాయి భక్తుల నుంచే నేను వ్యతిరేకమైనట్టు, మేమంతా సనాతన గురించి మాట్లాడితే సాయి దేవుని కొట్టినట్టు ఇది కొంతమంది ప్రచారం చేస్తున్నారు. గురించి నేను మాట్లాడట్లేదండి. భారత్ పెట్టిందే సనాతన ధర్మం కోసం, నాకు తెలుసు. కానీ కొన్ని ఛానళ్లు నిన్న నేను కావాలంటే సాయిబాబా గుడికి వెళ్ళి మోకరిల్లి నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ వాళ్ళు వచ్చి యతీశ్వరుడి దగ్గరకు వస్తే సాయి భక్తులు ఎవరైనా చెప్పారండి సాయిబాబా జగద్గురువును దాడి చేయండి, ఇక్కడ విధ్వంసం సృష్టించండి, దిష్టిబొమ్మలు కాల్చండి అని సాయినాథుడు చెప్పాడండి? అది ధర్మమా అండి? సాయి మతంలో ఏముందండి, సాయి ధర్మంలో ఏముంది? ఓకే, ఎస్ మీరు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఒక అంశం చాలా క్లియర్ గా, ఇప్పుడు వివాదాలకు తావివ్వకూడదు. హిందూ ఎవరిస్తున్నారు వివాదం? వివాదాలకి తావివ్వకుండా సంవాదం జరగాలనే ఉద్దేశంతో ఈ చర్చ జరుగుతుంది. Exactly. మీరు ఒక మాట చాలా క్లియర్ గా కూడా అన్నారు, సంవాదం ఇంతకు ముందు కూడా గతంలో కూడా అనేక అంశాలు సంవాదంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సాయి వాహిని గారు, సరే నేను ఇప్పుడు వారు ఎట్లాగైతే ఆ వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడుతున్నామో సేమ్ థింగ్ సాయి భక్తులు ఒక జగద్గురువుల స్థానంలో ఉన్న యతీశ్వరులకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం సమంజసమా? దిష్టి బొమ్మలు కాల్చడం మీరన్నట్టుగా సాయి భక్తుల్లో నిరసన తెలియజేయడానికి బహుశా కొద్ది మందే వచ్చి ఉండొచ్చు, దిష్టి బొమ్మలు కూడా కొద్ది మందే తగిలిపెట్టి ఉండొచ్చు. కానీ కొన్ని కోట్ల మందిని సాయిని పూజిస్తున్నారు అనే దానికి షిరిడి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. ప్రతిరోజు లక్షల మంది వస్తూ ఉంటారు. ఒకరోజు వచ్చిన వాళ్ళు ఒక రోజు రారు. అది మనకి ప్రత్యక్ష నిదర్శనం అక్కడ కనపడుతూ ఉంది. కాబట్టి సాయి భక్తులు కోట్ల మందిలో ఉన్నారు, దాంట్లో కొద్ది మంది ఉద్రేకపడ్డారు, వాళ్ళ బాధని తెలియజేశారే తప్ప వాళ్ళు ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరి మీద ప్రొటెస్ట్ చేయలేదు. తీవ్రమైన వ్యాఖ్యలు నమస్కారం చేసి చెప్తున్నా, మొన్న ఉదయం నుంచి నిన్న రాత్రి దాకా నిమిషానికి ఒక ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. భయంకరమైన పరిస్థితి ఉంది. మనం ఒప్పుకుందామా? మన మధ్య చిచ్చు పెట్టడానికి శర్మ గారు వేరే ఛానల్ గురించి మాట్లాడొద్దు. ఇప్పుడు మన సంవాదం, మన చర్చకు సంబంధించి నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక మంచి ఉద్దేశంతో ఒక దర్శనం ఏర్పాటు చేశారు. నిజంగా మేమందరం అక్కడి వరకు వెళ్ళి దర్శనం చేసుకోలేము. సాయి వాహిని గారు, మీరు అన్న మాటలో నాకు ఒక చిన్న క్లారిటీ, సాయి భక్తులుగా మీరు కూడా ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా నాకు కనబడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక జగద్గురువుల స్థానంలో ఉన్న పీఠాధిపతుల్ని భూతాలు, పిశాచాలు, లేకపోతే మీరు అని మాట్లాడడం అనేది దాన్ని కూడా మనం ఖండించాలన్నా వద్దా? ఆ విషయం చెప్పండి. ఇప్పుడు ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే మనం కూడా ఖండించాలి. మొదట భూతం దయ్యం అనేది ఎవరు? పెద్ద ఆయన ద్వారకా పీఠాధిపతి గారే అన్ని చోట్ల బాబా గారిని భూతం దయ్యం, మీరు భూతాలను దయ్యాలను పూజిస్తున్నారు, చనిపోయిన వ్యక్తి భూతం దయ్యం అవుతారు, పూజించకూడదు అన్నారు. అది గురువు గారు అన్నమాట, మనమనేది కాదు. నాకు తెలిసి జగద్గురువులు ఎవరు అనలేదండి, ఆయన భూతం దయ్యం అని ఎవరన్నా స్వామి అన్నారు, బాబా గారు అన్నారు. బాబా గారు భూతం దయ్యం అయ్యారు, మీరు భూతాల దయ్యాలు పూజిస్తున్నారు, రెండు ఆంధ్రప్రదేశ్. అది తప్పు. ఆయన ఎంత చక్కగా చెప్పారండి. నాకు నచ్చితే నేను గురువుగా స్వీకరిస్తాను, ఆయనని దైవంగా పూజించుకుంటాను, దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దాంట్లోనే చక్కటి వివరణ ఉంది. దాన్ని ఆయన దయ్యం భూతం అంటే బాధ కలుగుతుంది కదా సార్. నా ఉద్దేశం ఏంటంటే నాకు నచ్చిన గురువు, నేను దేవత అవతారంగా నేను చెప్పను, నేను గురువుగానే భావిస్తా. నా రమణ మహర్షి, నా రామకృష్ణ పరమహంస, నా నిత్యానంద బాబా, నా సాయిబాబా నా గురువులండి. ఈ దేశంలో ఒక సన్మార్గాన్ని చెప్పిన నేను రాముడో కృష్ణుడో అనను. మా నాన్న నాకు నచ్చిన గురువు అండి. మా నాన్న చనిపోయారు, మా నాన్న బాబా ఒక మాట, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువుకు దైవానికి తేడా చూడడం అనేది అజ్ఞానం. రాముడు ఉన్నాడు, నా కృష్ణుడు ఉన్నాడు. అయ్యో, గురువు దేవుడు వేరు కదండి, గురువు దేవుడు వేరు కదా. అయ్యో, అది అసలు అది జ్ఞానమే కాదు. అయ్యో, ఈ రోజు మనం ఆంజనేయ స్వామిని భగవంతుడిగా పూజిస్తున్నాము. ఆంజనేయ స్వామి ఒక భక్తుడు, ఆయన దేవుడు కాదు కదా సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ రోజు చెప్పండి
చెప్పండి, ఆయన తెలుసు. దేవుడా? మీకు రాముడు అన్నీ దేవుడా? తెలుసు, ఇక్కడ మీకు అన్నీ రాముడితో తెలుసు, సమానంగా మీకు అన్నీ ఆంజనేయ తెలుసు. స్వామి ఎలా పూజించారు? గురు సాక్షాత్ పరబ్రహ్మ మీకు తెలుసు. వద్దు, వదిలేసేయండి. గురు పరబ్రహ్మ, గురువుకు దేవుడు తేడా చూడడమే అసలు జ్ఞానమే కాదు. ఓకే, ఒకసారి ప్రస్తుతం కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఆధ్యాత్మికవేత్త చెర్రావురి గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. చెర్రావురి గారు, మీ అభిప్రాయం ఏంటి? సాయి దేవుడా కాదా అన్న చర్చ అవసరం అంటారు అసలు? శ్రీమాత్రేనమండి, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అయితే మనకి ఆది శంకరాచార్యుల వారు అన్ని మనకి ఏర్పాటు చేసిన తర్వాత మఠాన్వయం అనేటటువంటి దాంట్లో ఒకటి చెప్పారు. అదేమిటయ్యా అంటే, నేను స్థాపించినటువంటి యొక్క మఠాలన్నీ పీఠాలు ఏవైతే ఉన్నాయో దీని మీద ఎవరైతే జగద్గురువుగా ఉన్నారో వారు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించండి అని చెప్పారు. అంటే వాడు చెప్పిందంతా కూడా మనం ఆచరించమనే కదా అర్థం. కానీ జగద్గురువు స్థానంలో ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా హైందవ ధర్మాన్ని పక్కదో పట్టించేటట్టుగా గాని, అదే విధంగా భక్తుల్లో తికమక వచ్చేటటువంటి విధంగా గాని చేయకూడదు. దాన్ని మనం ఖండించాలి, తప్పదు. ఎందుకంటే మనం ఒక హైందవ ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్తున్నాం. అంటే మనం ఇచ్చేటటువంటిది ఏదైతే ఉందో ఈ రోజున ప్రపంచానికి అది తర్వాత తరాల వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు గతంలో పరిపూర్ణానంద స్వామీజీ గారు చెప్పారు, ఒక వరంగల్లో ఉన్నటువంటి ఆ బతుకమ్మ గాని, ఆవిడ గాని, లేకపోతే మరొక దేవతలు గాని, వీళ్ళందరూ కూడా ఎవరికి పుట్టారు దీని గురించి ఒక చర్చ ఒకటి జరిగిందండి. చాలా ఘోరమైనటువంటి చర్చ జరిగింది గతంలో. ఒక పేరు చెప్పలేనటువంటి ఒక ఛానల్ అన్నమాట, హైందవ ధర్మాన్ని ప్రస్తుపట్టినటువంటి ఛానల్ అన్నమాట ఇది. దాంట్లో ఒక చర్చ జరిగింది. దానికి ఒక వ్యక్తి వచ్చారు, ఒక మహానుభావుడు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి అనుకోండి. అయితే గతంలో సత్యసాయి బాబా గారి యొక్క భక్తులు ఆయన జీవైక్యం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో తెలియటువంటి పరిస్థితుల్లో ఆ భక్తులందరినీ కూడా ఓన్ చేసుకోవడం కోసం, ఆ భక్తులు విభజించుకోకుండా తమ దాదాపు తెచ్చుకోవడం కోసం ఆ యొక్క మహానుభావుడు శక్తిపాతం అనేటటువంటి వ్యక్తి పెద్ద వ్యాపారమే చేస్తున్నాడు అనుకోండి, వేరే విషయం. ఆయన వచ్చినప్పుడు ఆయన్ని నేను ఖండించాను. అదే విధంగా అదే చర్చకు వచ్చినటువంటి ఒక మరొక మహానుభావుడు, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు జగద్గురు అని చెప్తున్నారో ఆయన శిష్యుడిగా చెప్పుకుంటున్నటువంటి ఆ స్వామీజీ వచ్చి సాయిబాబా ఎవరికి పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు అని అడిగారు. అసలు సాయిబాబా ఎలా పుట్టారో తర్వాత సంగతి, నువ్వు ఎలా పుట్టావో, ఎందుకు పుట్టావో, ఎవరికి పుట్టావో, నీ గురువు ఎలా పుట్టారో ఆయన అలాగే పుట్టారు. దాంట్లో పెద్ద విమర్శ ఉంది. కాబట్టి అలా అడగడం చాలా తప్పు. ఎందుకంటే హైందవ ధర్మాన్ని మనం ప్రోత్స చేసుకోవాలి తప్ప లేనిపోని విమర్శలు చేస్తూ ఉంటే, వీళ్ళు సాయిబాబా గురించి ప్రకటించారు సరే, అదే విధంగా ఒక జీసస్ గురించి కానీ, మహమ్మద్ ప్రవక్త గురించి కానీ వీళ్ళు మాట్లాడగలరా? ముందు అలా మాట్లాడగలిగే దమ్ము మాకుంది అని చెప్పినప్పుడు అప్పుడు సాయిబాబా గారి గురించి రమ్మనండి. ఈ సాయిబాబా గారిని పూజించమని బాబా గారే వెంట పట్టలేదు కదా, నాకు ఇష్టమైంది నేను చేసుకుంటానయ్యా, మీకేమైంది, నాకు ఇష్టం సాయిబాబా గారిని పూజించుకుంటా కాదని చెప్పేటటువంటి హక్కు గాని దమ్ము గాని ఎవరికి లేదమ్మా. ఎందుకంటే ఈ విషయంలో నేను గతంలో సాయిబాబా గురించి మాట్లాడితే నా ఇంటి మీదకి 10 మంది గోణాలను పంపించారు, సాయి భక్తులు అనేటటువంటి పేరుతో. అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం కూడా జరిగింది అన్నమాట. కాబట్టి మన జగద్గురువుని గౌరవిస్తూనే వారి యొక్క వ్యాఖ్యల్ని ఖండించవలసిందే. ఆయన గౌరవిస్తూనే వ్యాఖ్యల్ని ఖండించాలి అని అంటున్నారు. మీరేం చెప్తారు సార్? ఒకసారి నేను చిర్రావురి గారి అభిప్రాయాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చెప్పొచ్చు. మనం అన్నట్టు నిజంగానే ఎక్కువ మంది అభిమానించే వ్యక్తుల గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు సహజంగా బాధపడడం అనేది సిద్ధం, నేను దానికేమనట్లా. కానీ దీని వెనకాల సాయి పేరు మీద కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు, సాయి పేరు మీద సంస్థలు పెట్టుకున్నారు, సాయిపాద మీద వారు ఇప్పుడు చెప్తారు శక్తిపాతాలను చేస్తున్నారు. వాళ్ళు ఇంకొక ఆయన అయితే పీఠమని పెట్టుకొని నేనే సాయి అని చెప్పుకుంటున్నాడు. నిన్న మొన్న టీవీ ఛానల్లోకి వస్తున్నాడు. ఆయన గురించి పూర్వ వృత్తాంతం మాబోటి వాళ్ళకి తెలుసు, మేము చాలా కథనాలు కూడా రాసాము. ఇలాంటి వాళ్ళంతా సాయిబాబా పేరు మీద చేస్తున్న వ్యాపారాలను సాయి భక్తులు అనే వాళ్ళు నిజంగా మేము కూడా సనాతన ధర్మంలో భాగము అనుకుంటే ఈ చీడ పురుగులను వేయించాలి. వాళ్ళు ప్రతినిధులుగా ముందుకొచ్చి ఇవాళ సాయిబాబా ఆలయాలకు దేవాదాయ శాఖ ప్రతినిధులు లేదండి. ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు ఒక ట్రస్ట్ పెట్టుకుంటున్నారు, సాయిబాబా గుడి పెడుతున్నారు. భక్తులు అనే వాళ్ళు అమితమైనటువంటి నమ్మకంతో గుళ్ళకి వెళ్తున్నారు, కానీ ఆ డబ్బుకు ఆడిట్ లేదు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఆదాయాలకు ఆడిట్ లేదు, ఏదీ లేకుండా ఎవరికి వాళ్ళు ఈ సంస్థ పేరు పెట్టుకొని చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు సాయిబాబా అనేది ప్రత్యామ్నాయ ఆలయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సమాంతరంగా
మనకున్నటువంటి ఎగ్జిస్టింగ్ సనాతన ధర్మ ఆలయాలకు కొన్ని వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. బేసిక్ క్వశ్చన్లకు మళ్ళీ మనం ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన అనేక అంశాలని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అందరం స్వాగతించాల్సిందే. ఓన్లీ పాయింట్ ఈస్ ఇప్పుడు స్వరూపానంద సరస్వతి గారు సాయి దేవుడు కాదు భూతం అని వ్యాఖ్యానించిన దానికి మీ అభిప్రాయం చెప్పండి. సాయిబాబాను మీరు ఎలా చూస్తారు? నేను ఒక పీఠాధిపతి యతీశ్వరుడు, అందులో హైందవులంతా గౌరవించేటువంటి జగద్గురు శంకరాచార్య మాట్లాడే మాటల గురించి భాష్యం చెప్పే అర్హత నాకు లేదు. నా స్థాయి కాదు. నేను ఆయన గౌరవించడే అర్హత కూడా ఉన్నదో లేదో తెలియదు. నాకు అవకాశం వచ్చింది, గౌరవించాను. నేను మాట్లాడే అర్హత నాకు లేదు. నేను నాకన్నా పెద్దగా విద్వాంసులు ఈ ధర్మం గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడాలి, నాకు అంత స్తోమత లేదు. కానీ వారి మాట్లాడే దాంట్లో అంతరార్థం ఏమిటనేది ఒక పండిత గోష్ఠిలో ఇలాంటి ఛానల్లో ఎవరో ఆ స్థాయిలో ఉన్న వాళ్ళతో డిస్కషన్ చేస్తే మంచిది. బ్రాడ్గా ఆయనను దిష్టి బొమ్మలు కాల్చడమనో లేకుంటే ఆయన వ్యతిరేకంగా దాడులు చేస్తామనడము, మనం మిగతా రాజకీయ పార్టీల్లాగానో ఇంకేదో ఉద్యమ సంస్థల్లాగానో ఈ చేయడం వెనకాల ఉన్నటువంటి కుట్ర నుంచి సంయమనం పాటించి మనం మతాన్ని కాపాడుకోవాలన్నా మన ధర్మాన్ని కాపాడాలన్నా ఈ శక్తుల నుంచి బయటపడి ఆయన అన్న దాంట్లో అంతరార్థం ఏమైనా ఉందా? అవును సాయిదాస్ గారు, ప్రస్తుతం శర్మ గారు ఒక అద్భుతమైన పాయింటే తీశారు. ముఖ్యంగా సాయిబాబా దైవత్వానికంటే కూడా సాయిబాబా పేరు చెప్పుకొని జరుగుతున్న అనేక మోసాలు కూడా ప్రస్తుతం మనం ప్రస్తావించాల్సిందే అని అంటున్నారు. సాయిబాబా ట్రస్ట్ బేస్ చేసుకుని ఆడిట్లు జరుగుతలేవు, చాలా అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. దేవాదాయ శాఖ పరిధిలో లేదు, ఇదేదో చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. సో ఇట్లాంటి అంశాలని మీరు యాక్సెప్ట్ చేస్తారా? తప్పకుండా. అంటే మా జబ్బు ఒక చోటు ఉంటే మందు ఒక చోట రాసినట్టుగా ఉండకూడదు. తప్పు చేస్తుంది సాయి భక్తులు కొంతమంది ఆయన పేరు చెప్పుకొని. బాబాని తప్పు పడితే ఏమండి, పెద్దవాళ్ళు కదా, మీరు ఆదర్శవంతంగా మమ్మల్ని నడిపించవలసిన వాళ్ళు, ఏ విషయంలో ఎంతవరకు ఎలా స్పందించాలో చెప్పవలసిన వాళ్ళు. మీ పేరు చెప్పుకొని తప్పు చేస్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి నేను ఏదన్నా పనిష్మెంట్ చేయాలి మిమ్మల్ని తీసుకెళ్తే. కాబట్టి బాబా చెప్పాడా ఈ విధంగా వ్యాపారాలు చేయండి నా పేరు మీదని? ఆయన ఆకలైన వాడికి అన్నం పెట్టమన్నాడు, గొడ్డలేని వాడికి గుడ్డనిమ్మన్నాడు, నీడలేని వాడికి నీడనిమ్మన్నాడు. ఆయన చెప్పిన సిద్ధాంతం అంతే. ఆయన జీవితాంతం రోజు వచ్చిన దక్షిణి పేదవాళ్ళందరికీ పంచేసేసి మరుసటి రోజు బిచ్చవాడిగా నలుగిళ్ళలో తీసుకున్న బిచ్చని 10 మందికి పంచి కాకులకు గద్దలకు పంచి వాటితో కలిపి తినేవాడు ఆయన. నాకు ఒక డౌట్ అండి, ఫకీరు అంటే అర్థం ఏంటండి? ఫకీరు ఎవరండి ఫకీరు? చెప్పండి, మీరు చెప్పండి. నాకు తెలియదు, తెలియక అడుగుతున్నా. మీరే చెప్పండి. మీరు పదం వాడారు కదా, ఎవరు ఫకీరు? ఏమీ లేనివాడు ఫకీర్ అండి. అంటే ఫకీరు అనేది బికారి అని అర్థమా? అదే నేను అనుకుంటా, నాకు తెలిసినంతవరకు. మీరు చెప్పండి, మీకు ఏదైనా. నాకు తెలియదు ఫకీరు అని ఎవరినంటే నాకంత సాయి ధర్మం చూస్తున్నాం కదండి మన సమాజంలో. మన ఇంటి ముందు వస్తారు ఫకీర్ గారు వస్తారు. మీరు చెప్పిందని కంప్లీట్ చేస్తారు. ఆయన ఆ విధంగా జీవించాడు, ఆదర్శవంతమైన జీవితం జీవించాడండి, ప్రేమపూరితమైన జీవితం జీవించాడు, త్యాగపూరితమైన జీవితం జీవించాడు. అటువంటి మహానుభావుడిని పేరు చెప్పుకొని ఈరోజు జరుగుతున్న గుళ్ళో మందిరాలలో బంగారు కిరీటాలు, బంగారు వజ్రాల హారాలు ఇవన్నీ ఆయనకు సంబంధం లేనివే. ఆయన ఏవైతే వద్దన్నాడో వాటిని చేస్తున్నాం మేము, వాటిని వ్యతిరేకిస్తున్నాం. ఆయన పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించడం కానీ వ్యాపారం చేయడం కానీ ఇవన్నీ కూడా దుర్మార్గమైన బాబా తత్వానికి పూర్తి విరుద్ధమైనటువంటి. మేము వీటిని వ్యతిరేకిస్తున్నాం, పోరాడుతూనే ఉన్నాం, దాన్ని అంగీకరిస్తున్నాం. కానీ దానికి బాబాని భూతం అనాల్సిన అవసరం ఏంటి? బాబాని దయ్యం అనాల్సిన అవసరం ఏంటి? బాబాని పూజించాల్సిన అవసరం లేదనటం ఏంటి? చాలా తప్పండి. విఘ్నత ఉన్న వాళ్ళు ఎవరు అంగీకరించాలి. ఓకే ఓకే సరే, ఇప్పుడు మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్తున్నారు ఫకీర్ అనే విషయాన్ని తీసుకొచ్చారు. అంటే వారు కూడా ఇప్పుడు ఇవాళ ఒక పత్రికలో ఆంధ్రభూమిలో ఆయనది బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, ఆయన గోత్రము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారండి. ఇవాళ ఒక కథనం వచ్చింది, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా భాష్యం చెప్తున్నారు. అసలు బాబా మతం మీద బాబా కులం మీదనే భిన్నవాదనలు వస్తున్నాయి. నేనంటున్నాను ఫకీర్ అంటే ఒక ముస్లింలకు సంబంధించిన వ్యక్తినే ఫకీర్ అంటాను, కానీ హిందూలో ఫకీర్ అని నేను అనుకోను. అలాంటప్పుడు మనకు మనమే ఒక ముస్లింగా చెప్పుకుంటూ వస్తూ, ముస్లిం అయినా మనం పూజించడంలో తప్పు లేదండి. అతను మహానుభావుడైతే, క్రిస్టియన్ అయినా కూడా అతను మహానుభావుడైతే మనం పూజించవచ్చు, జైనుడైనా మనం పూజించవచ్చు, బౌద్ధుడైనా మనం పూజించవచ్చు. అయితే మన సనాతన ధర్మంలో ఉండే దేవతలకు ఈ ఇతర మతాల నుంచి వచ్చే మహానుభావులకు తేడా. నేను అదే విషయాన్ని సత్యసాయిబాబాకు అనువర్తింపజేయిస్తున్నా, రమణ మహర్షికి అనువర్తింపజేయిస్తున్నా, ఇంకెవరైనా చెప్తున్నా. వాళ్ళు యోగులు,
వాళ్ళు సిద్ధశక్తులు ఉన్నవాళ్ళు, వాళ్ళు మహానుభావులు. దేవుళ్ళ వరుసలో మన ధర్మానికి విరుద్ధంగా చేయకండి దయచేసి. మనకు పూజలు చేద్దాం, ఇంకేమైనా చేద్దాం, ఇంకే ఆరాధనలు చేద్దాం, కానీ దేవతలే, మన గురువులే. గురు సిద్ధాంతాన్ని దేవతలను కలపకండి. ఆయన ఒక్క సత్యసాయిబాబానే కాదు, నిత్యానంద బాబా అన్నాడు, సేమ్ సమకాలీకుడు. చాలా మందికి తెలియదు, గణేష్పూర్లో ఉంటారు. సత్యసాయిబాబా ఎప్పుడు జన్మించారో నిత్యానంద బాబా అట్లా చేశారు. మహారాష్ట్రీయులంతా కూడా నిత్యానంద బాబానే జన్మిస్తారు. నేను వెళ్ళి దర్శించుకున్నా, అక్కడ కూడా సమాజం అట్లాగే ఉంది. అక్కడ కూడా సాయిబాబా ట్రస్ట్ లాగానే వాళ్ళకు భోజన వ్యవస్థ, అన్నదానము చేస్తున్నారు. కానీ వాళ్ళని గురువు అంటున్నారు తప్ప దేవుడు అని చెప్పి మహారాష్ట్ర వాళ్ళు ఎవరు చేయట్లా. ఈ పిచ్చి జబ్బు ఏంటంటే మూఢభక్తి తెలుగు వాళ్ళకి. కొత్త ఎక్కడుందంటే మనం వెళ్ళిపోతాం, ఏదంటే చేస్తాం. ఆరాధనలు చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఆయన పురుషుల్లో పుణ్య పురుషుడు, ఒక అతీంద్రియ శక్తులైన మహానుభావుడిగా చేయొచ్చు. కానీ దేవుడు అని రాముడు ఆయన్నే, కృష్ణుడు ఆయన్నే, విష్ణువు ఆయన్నే చేయడంలో అతిగా చేయొద్దంటున్నా. నేతాజీ స్ఫూర్తి కేంద్ర వ్యవస్థాపకులు డాక్టర్ సీతారామయ్య గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. నమస్కారం సీతారామయ్య గారు, చర్చకు స్వాగతం. సీతారామయ్య గారు, సాయిబాబా దేవుడా కాదా అనే ప్రశ్న కంటే కూడా ఫస్ట్ దైవానికి మీ నిర్వచనం ఏంటి, మీరు చెప్పే అంశం ఏంటి? మీరు గతంలో కూడా సాయిబాబాకు సంబంధించి పుస్తకాన్ని రాశారని విన్నాం, మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. నేను రాసిన పుస్తకం ఇది. హిందువులారా, షిరిడి సాయిబాబా ఎవరో తెలుసా? 2010లో ప్రచురించడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద గారు ఈ విషయాన్ని గురించి సంపూర్ణంగా దీన్ని అవగాహన చేసేందుకు ప్రజల ముందుకు వచ్చారు ఆయన. ఇది చాలా అదృష్టకరం. ఒక మహాపీఠాధిపతి సమాజంలో హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి పట్టిన రుగ్మతని రూపుమాపడానికి, ఆనాడు బౌద్ధానికే గతి పట్టిందో, బౌద్ధం వల్ల ఏం జరుగుతున్నదో, వేదాలను తిరస్కరించి సంస్కృత భాషను వద్దని, ధర్మం అనకుండా దమ్మం అనమని అన్నటువంటి యొక్క బౌద్ధం అహింసా పద్ధతుల పేరుతోటి ఇదం బ్రాహ్మ ఇదం ఛాత్రం శాపాదపి శరాదపి అగ్రే చతుర్వేద పృష్ఠే సశరం ధను అని చెప్పేటువంటి దాన్ని అడుగులు పడేయటం వలన జాతి నిర్వీర్యం అయిపోయి దండయాత్రలకు మీరు మీ బుక్ లో చెప్పింది హిందువులారా సాయిబాబా ఎవరో తెలుసుకోండి, అంతే కదా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? సాయిబాబా అనే అతను మొదట చెప్పారంటే చూస్తేనే తెలుస్తుంది. ఏమాత్రం ఇంగిత జ్ఞానం అని హిందూకి ఎవరికైనా ఆ కూర్చునే పద్ధతి, అతని విధానము, అతను హిందూ సంప్రదాయానికి చెందినవాడు కాదు. ఒకటి. ముస్లిం ఫకీర్ అతనని షిరిడి సాయిబాబా గురించి షిరిడి సంస్థానం వారే ప్రచురించిన పుస్తకంలో ఆధారాలతోటి సహా, నేను ఇందులో ఇచ్చాను పేజీ నెంబర్లతో సహా, ఆ పుస్తకం కూడా తెచ్చాను నేను ఇప్పుడు. అతను అల్లా మాలిక్ అని నిరంతరం అతని నాలుకపై ఆ నామం నాట్యమాడుతుండేది అని రాశారు. అల్లాను స్మరించేవాడు సబ్కా మాలిక్ అనేవాడు. సబ్కా మాలిక్ అంటే ఎవరు? ఎవరికి మాలిక్? అల్లా సబ్కా మాలిక్ హిందువులకు అవుతాడా? అసలు అల్లా అనే శబ్దం హిందూ దేశంలోకి ఎప్పుడు వచ్చింది? అంతకుముందు ఏమున్నది ఇక్కడ? 1400 సంవత్సరాల క్రితం వచ్చింది మహమ్మద్ అనే అతని ద్వారా. అంతకుముందు 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవం వచ్చింది. దానికి ముందు జుడాయిజం వచ్చింది. ఇది కాలం ప్రకారంగా తెలుస్తున్నది. వీటన్నిటికంటే ముందు వీళ్ళందరి పూర్వీకులు ఎవరు? ఏముండదు అప్పుడు. దేవుడి గురించి ఉందా లేదా? లేదు సీతారామయ్య గారు, ఒక్క అంశం ఏంటంటే ఇప్పుడు మన వేద పురాణాల ప్రకారం మన హైందవ ధర్మం చెప్తున్న ఒకే ఒక శ్లోకం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరగా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే దేవుడు అని చెప్తున్న మన ధర్మంలో ఒకవేళ ఆయన్ని గురువుగా స్వీకరిస్తే దైవంగా భావించడంలో తప్పేంటి? గురువుగా కాదు, సివిలైజ్డ్ పర్సన్ గా, నాగరికత సంస్కృతి సభ్యత కలిగిన వ్యక్తిగా కూడా అంగీకరించడానికి వీల్లేదు అతన్ని. అతను కానీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేయడానికి మీరెవరు అంటే ఏం చెప్తారు? అసలు స్టాండర్డ్ అని చెప్పడానికి అది మనం ఇక్కడ నేను ఆ విషయాలు మాట్లాడాలంటే ఎంతమందికి అర్హత ఉంది అంటున్నాను. ఫస్ట్ పాయింట్, మనము మీ డిగ్రీలు ఉండొచ్చు, పిహెచ్డి చదువు ఉండొచ్చు, లేకపోతే అంతకంటే ఎక్కువ చదువు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. ఆధ్యాత్మిక విద్యల గురించి సనాతన ధర్మ పరంపరలో
భగవంతుడు సృష్టికర్త అనే దాని గురించి మాట్లాడడానికి చర్చించడానికి ఇక్కడికి ఎవరికైనా అర్హత ఉందా? శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైన వారి దగ్గర ఒక 10 సంవత్సరముల పాటు అధ్యయనం చేసి గురు శుశ్రూష చేసి శమధమాది షట్క సంపత్తి ద్వారా సాధనతో మాత్రమే జ్ఞానాన్ని పొందగలడు ఈ యొక్క భగవంతుడు, దేవుడు, సృష్టికర్త అనే దాని గురించి. ఇప్పుడు ఎవరికి ఇక్కడ ఉంది? ఓకే, ఒకసారి సాయిదాస్ గారు, అంటే ఇక్కడ చర్చించడానికి కూడా అవకాశం లేదు, అంటే స్థాయి ఉండాలి అని చెప్తున్నారు. నేను చెప్తాను కొన్ని విషయాలు. అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రశ్నకు ఒక చిన్న సమాధానం మీ నుంచి రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది స్టాండర్డ్. ఇప్పుడు దేవుడు దైవం అనడానికి ఇది స్టాండర్డ్ అని చెప్పడానికి ఏంటి? ఇది దైవం అని చెప్పడానికి స్టాండర్డ్. మనిషిగా పుట్టినవాడెవడు దేవుడు కాలేడు. రాముడు దేవుడు కదా ఫస్ట్. ఏనండి, కృష్ణుడు కూడా అంతే కదా. అవునా? మాట్లాడుతున్నారా? అవునా? నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి. ఇంతకు ముందు మీరు చెప్తున్నప్పుడు ఒక చిన్న అంశం గురించి మీరు మాట్లాడుతున్నారు క్రిస్పీగా. అసలు దైవం అంటే ఏంటి చెప్తారా? అరూపం, అగ్రాహ్యం, అగోచరం, అచింత్యం, అవ్యక్తం, అనంతం. ఇది అర్థం చేసుకోవడానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మన సామాన్య దీనికి సాధ్యం కాదని ఇందాక చెప్పాను. ఇది తెలుసుకోవడానికి మన సామాన్యులందరికీ కావాల్సిన ఋషులు మనకిచ్చారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మం ఆధారంగా అర్ధకామాలతోటి మోక్షాన్ని పొందడం లక్ష్యం ఇక్కడ హిందువులందరికీ, మానవులందరికీ అని చెప్పింది. కాబట్టి ఆ మోక్షం పొందడం లక్ష్యంగా ఉన్నప్పుడు జ్ఞానేనత కైవల్యం. జ్ఞానం లేకుండా మోక్షం రాదు, భక్తితో రాదు. భక్తి జ్ఞానం కలిసే ఉంటాయి. భక్తి మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం ఇవి లేవు. జ్ఞానేనత కైవల్యం. ఆ జ్ఞానం పొందడానికి మార్గం చెప్పాను ఇందాక. శమధమాది షట్క సంపత్తులతోటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుల దగ్గర ఆ విద్య నేర్చుకోవాలి, గ్రహించాలి. అది సామాన్యులందరికీ సాధ్యం కాదు. మనం ఆరాధించేది ఇందాక వారు అడిగారు, రాముడు దేవుడు కాదా అని. దేవతా మూర్తులుగా మాత్రమే మనం ఆరాధిస్తున్నాం. ఎందుకనకంటే మనం చిత్తశుద్ధిని పొంది జిజ్ఞాసులమై జ్ఞాన మార్గాన్ని జ్ఞానంలో సాధించడానికి గురువులను అడిగి తెలుసుకొని సాధన చేయాలి. ప్రస్థాన మహావాక్య చతుష్టయం అంటే రాముడు దేవతామూర్తి. దైవం కాదు. దైవాన్ని అర్థం మాట్లాడి మీకు తెలియదు. ఇందాక చెప్పాను, అరూపం, అగ్రాహ్యం, అగోచరం, అచింత్యం, అవ్యక్తం. అది చేరుకోవడానికి ఇది మార్గం, సాధన. అయితే ఈ సాధనలో ఎవరు? షిరిడి సాయిబాబా మాత్రం కాదు. ఎందుకనంటే సాయి అనే పదం భారత సర్వవాంగ్మయంలో లేదు. ఒకటి సాహెబ్ నుంచి సాయి వచ్చి సాయి అయింది. నిన్న ఒక టీవీ 9లో మనం జరిగినప్పుడు సాయికి అర్థం చెప్పండి, సాయి పదమే లేదు. వినండి నేను చెప్తాను, ఇది అయిపోయింది. కాబట్టి సాయి అంటే దాన్ని తిప్పి చదవండి అన్నారు. అంటే మీరు తలకిందులుగా నడుస్తున్నారని అర్థం. ఇసా అవుతుంది. ఇసాకి అర్థం ఏముంది? ఒకటి సాయి రామ్ అంటున్నారు. రాముడు ఎన్నో లక్షల సంవత్సరాలు, లక్ష సంవత్సరాలు ఎన్నో ఉన్నాడు. ఈయన పుట్టింది నిన్న మొన్న, త్రేతాయుగం వాడు. ఆయన తీసుకొచ్చి సాయికి ఎందుకు దేవుడు అయినప్పుడు? ఈయన దేవుడు కాదు, అసలు సామాన్య మామూలు మనుషులుగా ఉండాల్సిన పద్ధతిలో లేడు. ఆ యొక్క మసీదులో ఉండి ధుని ఎదురుగా కూర్చొని అక్కడే భోజనం చేస్తుంటాడు, మలమూత్రాలు వదులుతుంటాడని చెప్పారు. 3 రోజులకు ఒకసారి దూరంగా ఉన్న బావి దగ్గరికి వెళ్ళి పళ్ళు తోముకునేవాడు, స్నానం చేసేవాడు. ఇందులో రాశారు. మత్స్య మాంసాలు తింటుండేవాడు. అర్థమైందండి? పొగాకు గొట్టం, చిలింగ్ గొట్టం ఉండేది, పొగాకును పీలుస్తుండేవాడు. ఒక్కొక్కప్పుడు యూనిటిక్గా కోపంతో రాళ్ళు ఇస్తుండేవాడు, కొడుతుండేవాడు. ఓకే, సాయిదాస్ గారు, సరే వారు చెప్పిన అంశాలు ఉన్నాయి, మీరేం చెప్తారు? చాలా డిస్కషన్, చాలా పెద్ద డిస్కషన్. వారు ఎత్తిన బాబాగారు ప్రవర్తన అనేది, బాబాగారిలో ఒక అవధూత ఉంటాడు. అవధూత లక్షణాలు ఆ విధంగానే పైకంతా కూడా భీకరంగా ఉంటాయి, చేసే పనులు పిల్లవాడి చేష్టలుగా ఉంటాయి. నేను నవ్వలేదు కదా మీరు చెప్పేటప్పుడు? నాకు నవ్వొచ్చిందండి. తప్పండి, సంయమనం ఉండాలి మనకు. కాబట్టి అవధూత లక్షణాలు, యోగి లక్షణాలు, జ్ఞాని లక్షణాలు, ఈ లక్షణాలన్నీ వేరే వేరేగా ఉంటాయి. ఆధ్యాత్మికంలో అనేకమైనటువంటి మార్గాల్లో ఒక్కొక్క పద్ధతిగా మానసిక స్థితి ఉంటుంది. వారు అవధూత స్థితులు కొన్నిసార్లు ఇప్పుడు దత్తాత్రేయ స్వామి కూడా వచ్చిన భక్తుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మత్స్య మాంసాలు తింటూ ఆడవాళ్ళతో తిరుగుతూ కనిపించేవాడు. ఆయన దత్తాత్రేయ స్వామి. ఎవరైనా? దత్తాత్రేయుడు అండి. దత్తాత్రేయుడా? ఎస్.
దత్తాత్రేయుడికి మత్స్య మాంసాలు తినవలసిన కర్మ పట్టలేదు. ఆయన దత్తాత్రేయుడు స్పష్టంగా కాదు. సరే మీరైతే దత్తాత్రేయ చరిత్ర ఒకసారి చదవండి, గురు చరిత్ర చదవండి. అది తప్పు. గురు చరిత్ర చదవండి. మీరు సచ్చరిత్ర ఎలా అయితే చదివారో గురు చరిత్ర కూడా చదివిన తర్వాత మాట్లాడదాం. దత్తాత్రేయుడి మధ్యమాంసాల వాడిగా అనకండి. లేదు, గురు చరిత్రలో ఉంది. మీరు సాయిబాబా గురించి మాట్లాడి దత్తాత్రేయుడు లేదు, దత్తాత్రేయుడు అవును. మీరెలా సాయిబాబా గురించి మీరు ఎలా మాట్లాడారో ఇది కూడా లిఖితమై ఉంది. దత్తాత్రేయుడు కాదు. లేదు. అరే, నాకు ఒక పాయింట్ ఉంది. దత్తాత్రేయుడు కాదు, భక్త కన్నప్ప శివుడికి మాంసాన్ని పెట్టినప్పుడు స్వీకరించారా లేదా అనే ఒక ప్రశ్న. కన్నప్ప అనేటువంటి వాడు చదువు లేనటువంటి అడవి మనిషిగా ఉన్నటువంటి వాడు. శివుడు స్వీకరించాడు కదా. శివుడు స్వీకరించలేదు. అది కాళహస్తీశ్వర పురాణంలో రాసినటువంటి కథ. వాళ్ళ సనాతన ధర్మంతో ఏం నమ్మరండి. అది శివలింగం కన్ను తీసి కన్ను పెట్టాడు. మూఢ భక్తిని ప్రజలకి ఈ రకంగా ఉన్నటువంటి వాడు కూడా పొందుతారని కథగా రాసినటువంటి దాని మాత్రం సత్యం కాదు. అది అయితే అది సత్యం కాదు, అది వాస్తవం కాదనేది ఆయనే ఒప్పుకుంటున్నారు. అయితే ఇది మాకు చిన్నప్పటి నుంచి మేము పాఠాల్లో చదువుకున్నవన్నీ అసత్యాలు ఈ లెక్కనంతే. మీ నోటితో మీరే చెప్తున్నారు, మాకు చిన్నప్పటి నుంచి నేర్పించినవి అసత్యాలు. పురాణాలు మనమే చెప్పేసుకున్నాం. అయిపోయింది. ఎక్కడికి పోతున్నాం మనం? మన కన్ను మనమే పొడుచుకుంటున్నాం. ఒక మాట ఉండండి ప్లస్ నేను వారు చెప్పినంత వరకు ఓపికగా విన్నాను. మనం అది పాటిద్దాం. ఫస్ట్ సమావేశం ఒకటి. ఫస్ట్ వారు చెప్పిన వాటిల్లో గురుచరిత్ర వాళ్ళు నమ్మకపోతే మేమేం చేయలేం. గురుచరిత్ర మేము నమ్ముతున్నాం, గురుచరిత్ర నిత్యపారాయణ కింద చేస్తున్నాం. దాంట్లో విష్ణుదత్తుడు అనే భక్తిని పరీక్షించడానికి దత్తాత్రేయ స్వామి రకరకాలుగా కనిపించిన సందర్భాలు రాయబడ్డాయి. అది చెబుతున్నాను. బాబా గారు దత్తాత్రేయ అవతారంగా మాకు చెప్పబడింది, మీరు నమ్ముతున్నాం. మీరు నమ్మకపోతే ఓకే, అది మీ ఇష్టం, ఎవరి నమ్మకాలు వాళ్ళే కదా. శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, షిరిడి సాయినాథుడు 5వ అవతారంగా వచ్చారని మేము నమ్ముతున్నాం. ఆయన కూర్చున్నాడు, నిల్చున్నాడు, ఇవి కాదండి. ఆయన సమాజానికి ఏం చేశాడు, ఏం చెప్పాడు కావాలి. మహాత్మా గాంధీ కూడా గోసిగుడ్డ కట్టుకున్నాడు. మహాత్మా కాదైనా దురాత్ముడు కాదు కాదు. మహాత్ముడు దురాత్ముడు అంటే ఇటువంటి వాళ్ళు పెద్దవాళ్ళకి తెచ్చి కూర్చోబెడితే ప్రతి ఒక్కరిని దుర్మార్గుడు అండి. అది ముందు వెలికి తీసుకోవాలండి. వెలికి తీసుకోవాలి. చూస్తున్నారు కదా ప్రేక్షకులారా, ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం మహాత్ముడు దురాత్ముడు అనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోను అని అంటున్నారు. కాదు ప్లీజ్ ప్లీజ్ భారత్ టుడే వేదికగా లేదు ప్లీజ్ ప్లీజ్ దేవుడు కాదు ప్లీజ్ మహాత్మానండి. మీరు మాట్లాడుకోవడానికి అయితే అసలు చర్చ లేదు, ఏమి అసలు బయట కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇదే విషయం జరుగుతుంది కాబట్టి ప్రేక్షకులకు భారత్ టుడేకి సంబంధించి కొంతమంది ప్రేక్షకులు ఈ చర్చను వీక్షిస్తున్న వాళ్ళకు మనం ఏం చెప్తున్నాం అన్నది క్లారిటీ ఉండాలి. సందేశం సాయి వాహినర్ 1 minute. సీతారామయ్య గారు, నేను మిమ్మల్ని అడుగుతాను సేమ్ థింగ్. ఒకటే ఒక వ్యక్తి గురించి కావచ్చు, ఒక విషయం గురించి కావచ్చు, ఒక అంశం గురించి కావచ్చు, అభిప్రాయ భేదాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఉన్నప్పుడు మనోభావాలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ఒక వ్యక్తిని కానీ లేదు, ఇప్పుడు సాయిబాబాను దైవం కాదని మీరు అంటున్నారు, ఆయన దైవం అని భావించే వాళ్ళు ఉన్నారు. భావించే వాళ్ళ మనోభావాల్ని కించపరచడం సమంజసమా? మనోభావాలు అంటే ఏంటి అసలు? వారి ఆలోచనలు, వారి ఇష్టాలు, వారి అభిప్రాయాలు. రావణాసుడు కూడా మనోభావాలు ఉన్నాయి, దుర్యోధనుడు కూడా మనోభావాలు ఉన్నాయి, భీష్ముడి కూడా మనోభావాలు ఉన్నాయి. పూజిద్దాము, కంసుడిని పూజిద్దాము, వీళ్ళందరినీ సాయిబాబాతో ఇక్కడ ఎవరు మళ్ళీ ఇక్కడ లేని వ్యక్తిని ఇక్కడ ఇన్వాల్వ్ చేయొద్దు. వదిలేండి. ఇక్కడ లేని వ్యక్తి ఇక్కడ ఉండొద్దు ప్లీజ్. ఇక్కడ లేని వ్యక్తి గురించి ప్రస్తావనొద్దు. అయినా ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. సీతారామయ్య గారు, నేను ఆన్సర్ చెప్తున్నానండి. నేను అడుగుతున్న ప్రశ్న నాకు సమాధానం చెప్పండి. పక్కన నేను అందరి అభిప్రాయాలను తీసుకోవాలి, ప్రజలు డిసైడ్ చేస్తారు. సాయిబాబా దేవుడా కాదని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. సీతారామయ్య గారు, ఒకటి, వారు దత్తాత్రేయుడి సంగతి ఎత్తవద్దు, గాంధీ సంగతి ఎత్తవద్దు, అన్కన్సర్న్. ఇక్కడ సాయి గురించి సీతారామయ్య గారు నా మాట వినండి సార్, నా మాట వినండి. మనోభావాలు అంటే మీరు అడుగుతున్నాను సార్, చెప్పింది మీకు అర్థమైంది. మనోభావాలు అంటున్నారు కాబట్టి గురించి మాట్లాడండి. మన రాజ్యాంగం ప్రకారం కావచ్చు, మన ధర్మం ప్రకారం కావచ్చు,
పరమత సహనం అనేది సనాతన ధర్మం మొదటి నుంచి చెప్తున్నదే. పరమత సహనం అంటున్నాం. మన ధర్మంలో ఉన్న వాళ్ళ గురించే మనం ఎందుకు అభిప్రాయ భేదాలకు వెళుతున్నాం అనేది నాకున్న ముఖ్యమైన ఆవేదన. సాయి గారు, అటువైపు వెళ్ళాలన్నా వద్దా అది చెప్పండి. హైదరాబాద్ శివారులో ఒక ఆలయం ఉంది, గర్భగుడి ఉంది, మన ధ్వజస్తంభం ఉంది, చుట్టూ ప్రాకారం కట్టారు, గోపుర కలశం పెట్టారు, మధ్యలో యేసు ప్రభువు యొక్క బొమ్మ పెట్టారు. ఒప్పుకుందామా? పరమత సహనం చేసుకుంటూ వెళదామా? ఖండించాల్సిందే, ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇక్కడ కూడా అంతే. మనకు కాని దేవత అయినప్పుడు రేపు యేసుక్రీస్తు వచ్చినా, రేపు మేరీమాత వచ్చినా, ఇప్పుడు ఇది వచ్చినా అన్ని ఒకటే. నువ్వు గురువుగా యేసుక్రీస్తు అనుకో, పూజించు. హిందువు అయినా పరమత సహనంతో ఇంకొకరిని గురువుగా భావించు. ఇవాళ ఇదంతో రేపు అదంతే. ఇవాళ ఈయన మహానుభావుడు, ఆయన అన్నారు అవధూత, నేను ఒప్పుకుంటాను. వారిని అవధూతగా ఒప్పుకుంటా, మహానుభావుడిగా ఒప్పుకుంటా. ఆయన గొప్ప, ఎవరూ చేయలేని యొక్క అతీంద్రియ శక్తులు ఉన్నాయంటే ఒప్పుకుంటా. కానీ ఇవాళ ఇదే మాట 50 ఏళ్ల తర్వాత మన తరం హిందూ ధర్మంలో ఏం తప్పయ్యా? నువ్వు ముస్లిం నుంచి వచ్చిన సాయిబాబాకు దేవాలయాలు కట్టినప్పుడు యేసుక్రీస్తు కొడితే తప్పేంటంటే మీ సమాధానం ఏంటి? అప్పుడున్న చాలా యాంకర్లు ఏం ప్రశ్నిస్తారు? వెళదామా మార్గంలో? అదే మార్గంలో వెళదామా? మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. ఇక్కడ మతము వేరు, ధర్మం వేరు. మతము అంటే పంధ, అభిప్రాయం, మతి నుంచి వచ్చింది. ధర్మం అనేటువంటిది ప్రకృతి ధర్మము, ప్రకృతికి ఆధారం ధర్మం, మానవ జాతికి ఆధారం సనాతన ధర్మం. సనాతన ధర్మం పుట్టిన తర్వాత మానవత్వం చూద్దామా? గొప్పవాళ్ళు కాదనట్లేదు, క్రిస్టియన్స్ లో గొప్పవాళ్ళు ఉండొచ్చు, ఆచార సంప్రదాయాలు, కొన్ని నియమ నిష్టలతో కూడిన ఆచారాలు, సంప్రదాయాలు, ఆగమ శాస్త్ర ప్రకారం వచ్చే సంప్రదాయాలు కొన్ని ఉంటాయి హైందవ ధర్మం ప్రకారం. అవిటిని ఈ సాయిబాబా దేవాలయాల్లో అమలు చేయడానికి వ్యతిరేకిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా వీరు చెప్తున్న అంశం కూడా అదే. ఆగమ శాస్త్ర విరుద్ధంగా సాయిబాబాను దైవంగా భావిస్తున్నప్పుడు మిగతా ముఖ్యంగా ఇంతకుముందు పరిపూర్ణ స్వామీజీ కూడా అదే చెప్పారు. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో శివలింగం సాయిబాబా కాళ్ళ దగ్గర ఉన్నట్టుగా, ఇంకో దగ్గర అంశాలు వస్తున్నప్పుడు ఇంకొకరి మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా అంటున్నారు. ఇప్పుడు మీరైతే ఏదైతే మనోభావాలు అంటున్నారో అదే అంశం ఇంకొకరికి కూడా ఉంటుంది కదా. తప్పకుండా. చెప్పింది నేను ఇందాక అదే, మనకి ఎక్కడ జబ్బు ఉందో అక్కడ మందు పూస్తే బాగుంటుంది. భక్తులు తప్పు చేస్తుంటే భక్తులను సరిదిద్దాల్సిన బాధ్యత పెద్దవాళ్ళకు ఉంటుంది, మహాత్ములకు ఉంటుంది. ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి లాంటి వాళ్ళు మహాత్ములు చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి సాయి భక్తులు సిద్ధంగానే ఉంటారు, ఎవరు కాదంట్లా. నేనేమన్నానంటే, మాకేదో తెలియక మేమేదో మా ఇష్ట ప్రకారంగా శివలింగాల్లో విష్ణుమూర్తిని బాబా పాదాల దగ్గర పెడితే ఇది పద్ధతి కాదని మీరు చెప్తే మేమేం కాదనగా. ఓకే, బాబా భూతం దయ్యం అనాల్సిన అవసరం ఏంటి? మంచి రైట్. ఓకే, కాబట్టి బాబా మీదకి వెళ్ళకూడదు. ఎందుకంటే మా తల్లి నన్ను కనింది, పెంచి పెద్ద చేసింది, నేను ఎదవనే తిరుగుతున్నాను. మీరు నన్ను తిట్టండి, నా తల్లిని తిడితే కోపం రాదా? కాబట్టి బాబా తప్పు చేయలేదని బాబా ఇవన్నీ చెప్పలా. మీ శివలింగాలు తెచ్చి విష్ణుమూర్తులు తెచ్చి నా పాదాల దగ్గర పెట్టమని చెప్పాలి. మనం ఏదో చేస్తున్నాం ఇవి. సో వాటిని మార్చుకోవాలంటే చెప్పుకోవచ్చు, అది పద్ధతి. ఆ పద్ధతి వేరు, చెప్పే పద్ధతి ఉండాలండి. హిందూ ధర్మానికి సంబంధించిన, సనాతన ధర్మానికి సంబంధించిన పరంపరలో ఏవైతే పద్ధతులు ఉన్నాయో ఆగమ శాస్త్రం ప్రకారంగా ఆ పేర్లను అక్కడ జోడించకూడదు, ఆ నామాలు ఉపయోగించకూడదు. అతను ముస్లిం ఫకీర్ గా ఉన్నవాడు, అతను ఏమని అనుకుంటారు? సాయిబాబా తల్లిదండ్రులను గురించి గాని, జన్మ గురించి గాని, జన్మస్థానం గురించి గాని ఎవరికి ఏమీ తెలియదండి. ఇది సత్యత్ర. చెప్తాను, ఎందుకు చెప్తాను మాస్టర్. ఎందరో పెక్కుసార్లు ఈ విషయం కనుగొనడానికి ప్రయత్నించారు, పలుసార్లు ఈ విషయంగా బాబాను ప్రశ్నించారు, కానీ ఎట్టి సమాధానం కానీ సమాచారం కానీ పొందలేదు. ఎందుక? ఇది భగవంతుడు ఆయన అవతారం. ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకరాచార్యులు వినండి, మీరు ఒప్పుకున్నారండి, సాయి ఒక మహానుభావుడు ఒప్పుకున్నాం, మీరు అవధూత అన్నారు ఒప్పుకున్నాం, యోగి అన్నారు ఒప్పుకున్నాం. కానీ మీరు ఇంకా మూఢభక్తులు ఇంకా తయారు చేయొద్దండి. ఆయనకు తల్లిదండ్రులు లేరు, ఆయన ఎక్కడి నుంచో అవతార పురుషులు, ఇవి చెప్పకండి దయచేసి. మహానుభావుడు ఎవరికో తల్లిదండ్రులు ఉంటారు, వారికి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు గోవిందానంద సరస్వతి స్వామి దాన్ని ఉపయోగించుకుని అడిగాడు. ఆయన మనం ఎందుకు తప్పేముందండి? ఎక్కడ పుట్టాడు, ఎవరు తల్లిదండ్రులు, తప్పేముంది? మహానుభావుడు 18వ శతాబ్దంలో ఆయన తల్లిదండ్రులు ఊరు దొరకదా? మీ మహారాష్ట్ర చరిత్రలో లేదా, గెజిట్ లో లేదా? నమ్మకం ఆయన ఒక ఉద్భవించాడు. లేదు, నేను కంప్లీట్ చేస్తాను.
బాబా గారు వచ్చినట్టు ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వచ్చారండి, వారు చెప్పినట్టుగా వైష్ణవులు శైవులు ఇద్దరు తనుకొని చేస్తుంటే ఒకరి దేవాలయాలు కూలగొట్టుకుంటుంటే ఇది పద్ధతి కాదు, ఇద్దరు ఒకటే, శివుడు కేశవుడు ఒకటే, అద్వైతం చెప్పడానికి వచ్చారు. అలాగే ఈనాడు రాబోయే తరాల్లో హిందూ ముస్లింల మధ్యలో వస్తున్న గొడవల్ని చూసి వీటిద్దరిని కలపడానికి సబ్కా మాలకి ఏకే అని కానీ లేకపోతే అల్లా రాముడు ఇద్దరు ఒకటి అని చెప్పడానికి ఒక మతం, నేను హిందూ మతంలో పుట్టి ఒప్పుకోమండి, హిందువుల ఒప్పుకోము, సబ్కా మాలిక్ ఏక్. నా దేవుడు రాముడు, నా దేవుడు కృష్ణుడు, నాకు గురువు ఆదిశంకరాచార్యులు. నా ఆదిశంకరాచార్యుల సిద్ధాంతాన్ని నా గురువులు చెప్తున్నారు, నా పరిపూర్ణానంద స్వామి చెప్తున్నాడు, నా ఇంకో స్వాములు చెప్తున్నారు. ఇంకో మతం నాకొద్దు. ఒకే మహారావు అయితే దండం పెట్టే, గురువు అయితే అదే అంశానికి సంబంధించి అదే సాయిబాబా విష్ణు సహస్రనామాలు ఇచ్చినట్టుగా కూడా ఉంది. విష్ణు సహస్రనామాలు సాయిబాబా లాగా ఇతర మతస్థులు ముస్లింలు క్రిస్టియన్లు లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనేక మంది పాశ్చాత్యులు వచ్చి సాయిబాబా సత్య సాయిబాబా దగ్గరికి వచ్చి అనేక రుద్రం నమ్మకం చమకం పఠిస్తున్న వాళ్ళు ఉన్నారు. అయినంత మాత్రాన వాళ్ళని నేను అలవర్చుకోను, వాళ్ళ మతం వచ్చు, నాకు బైబిల్ అంటే ఇష్టం ఉండొచ్చు, నేను అధ్యయనం చేయడంలో తప్పు లేదు. అయినప్పుడు చెప్పండి, నన్ను అంగీకరిస్తుందా వేరే మతం వాళ్ళు? అది సూఫీ సాంప్రదాయం అండి. సూఫీ సాంప్రదాయం అంటే జిహాద్ చేసేటువంటి తీవ్రవాద ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఖురాన్ ప్రకారంగా ఆ పద్ధతిలో కాకుండా హిందువులను నిర్వీర్యం చేయడం కోసం ఇంద్రజాల విద్యలతో టైం మించిపోయింది సార్. శర్మ గారు, ఇప్పుడు స్వరూపానంద సరస్వతి గారే ఇందోర్ లో కోర్టులో అపాలజీస్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. మిగతా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్లయితే నేను క్షమించమని అపాలజీస్ లెటర్ రాసి ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అంటే స్వరూపానంద గారు ఒకరి మనోభావాలు దెబ్బతీయడాన్ని ఖచ్చితంగా ఖండించాలా వద్దా అనేది ఇక్కడ సమస్య. మనోభావాలు అంటే చెప్పండి. స్వరూపానంద వ్యాఖ్యలు ఆయన భావ ప్రకటన స్వేచ్ఛకు అది ఉంది, అది ఖండించాలి. అయితే నేననేది ఏంటంటే సార్, అతను దేవుడా కాదా అనేటువంటి మూల సిద్ధాంతంలో అతను యోగి, అవధూత, సద్గురువు. వాళ్ళు కూడా మహారాజుకి చెయ్యంటున్నారు, కానీ దేవుడు అనకండి. దేవుడు మనకు వేరే ఉన్నారు, సద్గురు వేరు, దేవుడు అంటున్నారు. మనం మూఢ భక్తులు అంటున్నాం. సాయి వాహిని గారు హైందవ భక్తురాలే, సాయి భక్తురాలు కూడా. ఒకసారి మీరు ఏం చెప్తారు ప్రజలకి? ఈ రోజు సాయి భక్తులుగా ఉన్న వాళ్ళు ఎవరు మతాన్ని మార్చుకోలేదు, కొత్త మతాన్ని సృష్టించలేదు. సాయి భక్తులు ఇంకా మానవత్వాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రోజు సాయి భక్తులకి మీరు పిలిపివ్వండి, ఒక మంచి స్థానంలో ఉన్నారు. సాయి భక్తులారా రండి, సేవ చేయండి అనండి. ఈ రోజు మేము సాయి పేరు మీద ఏ సేవలు అయితే చేస్తున్నామో ఆ శక్తిని మీరు వినియోగించుకోకుండా సాయి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ వారిని గాయపరుస్తూ మీరు భూతాన్ని పూజిస్తున్నారు అని మమ్మల్ని బాధ పెట్టడంలో, మమ్మల్ని అవమానించడంలో మాకు జగద్గురువులు ఏమి ముస్లిం ఫకీర్ అయినట్టు ఆయన ఒంటి మీద హిందూ దేవతలందరినీ ఆయన తొడల మీద లక్ష్మి, దుర్గా ఇవన్నీ ఒంటి నిండా వేస్తే మనోభావం దెబ్బతిన్నది ఎవరికి? థ్యాంక్ యూ వెరీ మచ్ సీతారామయ్య గారు, శర్మ గారు, సాయి వాహిని గారు, సాయిదాస్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. చాలా పెద్ద అంశాలు మీరు చర్చలోకి లేవనెత్తారు, కాకపోతే ఎక్కువసేపు డిస్కస్ చేయలేకపోతున్నాం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. బట్ అట్ ద సేమ్ టైం చివరిగా హైందవ ధర్మం చెబుతున్న అంశాలకు సంబంధించి హైందవులం అందరం ఒకే తాటిపైకి వచ్చి ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మ విలువల్ని, వైశిష్ట్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ సందర్భంలో సాయిబాబాకు సంబంధించిన ఒక చర్చ రావడం, ఈ అంశం గురించి సరే సాయిబాబా దేవాలయాల్లో సనాతన సంప్రదాయానికి అనుగుణంగా లేదా ఆగమ శాస్త్రానికి అనుగుణంగా జరుగుతున్న క్రతువులకు సంబంధించి సాయిబాబాను ముందు పెట్టి మిగతా శివలింగాన్ని లేకపోతే మిగతా దేవుళ్ళని అక్కడ పెట్టి చేసే క్రతువులకు సంబంధించి కొన్ని అభిప్రాయ భేదాలు కూడా హైందవ సమాజం నుంచే వస్తున్నాయి, జగద్గురువుల నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనబడుతోంది. సాయిబాబా దేవుడా కాదా అనే కంటే సాయి తత్వాన్ని మనందరం అవలంబించడం చాలా ముఖ్యమని భావించాల్సిన అవసరం ఉంది. ఆయన సద్గురువు అని మీరు అనొచ్చు, లేకపోతే దైవం అని ఇంకొకరు అనొచ్చు, వాట్ ఎవర్. వారి అభిప్రాయాలకు వారిని వదిలేద్దాం. హైందవ ధర్మం ఏకతాటిపై ఉండాలి. ఇటువంటి అంశాలని బేస్ చేసుకొని హైందవ ధర్మంపై దాడి చేస్తున్న వాళ్లకు ధీటుగా అందరం ఒకతాటిపైకి సమాధానం చెప్పాలి, కానీ మనలో మనం వివాదాలకు తెరతీసి ఈ అంశాన్ని కోరుకుంటూ చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఇది వాళ్ళ చర్చ. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.